కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవునితో ముఖాముఖి అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. గిద్యోను తనతో మాట్లాడినటువంటి ఆ వ్యక్తి ఆయన మరెవరో కాదు, యెహోవా దూత అని తెలుసుకొని ఆహా అంటే ఒక ఎక్స్క్లమేషన్ అనమాట, ఆశ్చర్యం. నా జీవితం ధన్యమైపోయిందని అనుకుని, నా ఏలినవాడ యెహోవా దేవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూసి తిని అని అన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు అంటున్నాడు కదా, నీకు సమాధానము గిద్యోను, భయపడకు, నీవు చావవు, నువ్వు నన్ను చూసి నువ్వు బ్రతికే ఉంటావు. దేవునిని చూసి బ్రతికిన నరుడు ఉండడు అనేటువంటి మాట ఇశ్రాయేలీల మధ్యలో బలంగా ఉండేది. కాబట్టి దేవుడే అంటున్నాడు, గ్యారంటీ ఇస్తున్నాడు, గిద్యోను నువ్వు భయపడకు, నువ్వు చావవు, నువ్వు మరణమైపోవు అని అతనితో అన్నాడు దేవుడు. అక్కడ గిద్యోను యెహోవా నామమున్న బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త, ద లార్డ్ ఈజ్ పీస్ అని పేరు పెట్టాడు. అది నేటి వరకు కూడా అబీయెజ్రీయుల వఫ్రా అనేటువంటి ప్రాంతంలో ఉన్నది. ఈ ప్రాంతము ప్రస్తుతము పాలస్తీనా దేశంలో ఉన్నది. నిర్గమకాండము 33:11 వచనంలో చూడండి, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎక్కువ కాలం పాటు ముఖాముఖిగా మాట్లాడింది, దేవుడు మాట్లాడిన సందర్భము ఒక మోషే జీవితంలోనే ఎక్కువగా ఉన్నది. ఆయన మోషే బ్రతికే ఉన్నాడు. నేనే నిన్ను పిలిచాను, నేనే నీతో మాట్లాడుతున్నాను, నేనే నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నీవు మరణమైపోవు అనేటువంటి కాన్ఫిడెన్స్ని దేవుడు మోషేకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత ఆదికాండంలో చూడండి, యాకోబు కూడా దేవునితో ముఖాముఖి కలిగి ఉన్నాడు. 32వ అధ్యాయము 30వ వచనము యాకోబు అంటున్నాడు, నేను ముఖాముఖిగా దేవుని చూశాను, అయినా కూడా నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టాడు. ఈ రోజున కొంతమంది క్రైస్తవులు, సంఘ కాపర్లు వారి సంఘాలకు పెనూయేలు ప్రార్థనా మందిరం అని కూడా పెట్టుకుంటున్నారు కదా. ఈ పెనూయేలు అనేటువంటిది యాకోబు పెట్టినటువంటి పేరు. దేవునిని నేను ఫేస్ టు ఫేస్ చూశాను, అయినా కూడా బ్రతికే ఉన్నాను అని అనుకుని ఆ ప్రాంతానికి పెనూయేలు అని పేరు పెట్టాడు. యెషయా గ్రంథంలో చూడండి, 6వ అధ్యాయం 1వ వచనము, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, చూసి కూడా బ్రతికాను అని అనుకున్న వారిలో మోషే మాత్రమే కాదు, గిద్యోను మాత్రమే కాదు, యాకోబు మాత్రమే కాదు, యెషయా గారు కూడా ఈ జాబితాలో ఉన్నాడు. 6వ అధ్యాయం చూడండి, యెషయా 6:5లో సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూశాను అని ఇదే యెషయా గారు రాస్తున్నాడు. మీరు గమనించండి, దేవునితో ముఖాముఖి అనేటువంటిది దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది. దేవుని అనుమతి లేనిదే ఎవరు కూడా క్రైస్తవులు కాలేరు. క్రీస్తుని ఆహ్వానించాలి అంటే దేవుడు నిన్ను అనుమతించాలి. మీరు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు పనిచేయాలి, దేవుని విషయంలో పౌరుషము కలిగి ఉండండి. దేవునిని తప్పించుకొని వెళ్ళగలిగిన ప్రాంతము ఈ భూమి మీద కాదు, ఈ విశ్వంలో ఎక్కడ కూడా లేదు అని నువ్వు తెలుసుకోవాలి. ముందు చిన్న ప్రార్థన కొరకే తలలో వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. పాత నిబంధనలోని ఎంతోమంది భక్తులు నిన్ను ముఖాముఖిగా చూసి ఉన్నారు. క్రొత్త నిబంధనలో కూడా పౌలు గారు నిన్ను చూసి ఉన్నారు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగును చూసినాడు ఆయన. ఆ ఆత్మీయ అంధకారము పోయి ఆత్మీయ వెలుగులోనికి ఆయన ప్రయాణం చేసే విషయమై ఆయనకు గుడ్డితనము కలిగింది. గుడ్డితనము నీవే కలిగి చేసినావు. ఆయన చూడలేకపోయినాడు. ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయ అంధకారము, చీకటి ఆ వెలుగును చూడలేకపోయింది. కానీ తర్వాత ఆయనకు కనులు వచ్చాయి. ముఖాముఖిగా ఈ రోజున నీవు ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటున్నావు ప్రభువా. అన్నిలను నీ సేవలోకి పిలుస్తూ ఉన్నావు. క్రైస్తవులమని చెప్పుకుంటూ కొమ్ములు తోకులు ఉన్నటువంటి వారందరినీ కూడా నీవు పక్కన పెట్టేస్తున్నావు. వారందరినీ కూడా పట్టించుకోకుండా ఉంటున్నావు ప్రభువా. కానీ క్రైస్తవులు నిజంగా
దేవా, నీ వాక్యమును విడిచిపెట్టి ఈ లోకంలో కలిసిపోవుట, ఈ లోక మర్యాద చొప్పున బ్రతుకుట అత్యంత బాధాకరమైన విషయం దేవా. ఏ క్రైస్తవుడు ఏ క్రైస్తవురాలు కూడా పడిపోవుట నీకు ఇష్టం లేదు. కాబట్టి వారికి మరొక అవకాశం ఇచ్చి నిజమైన మారు మనసు పొందే విషయమై వారికి సహాయం చేయమని, ముఖాముఖిగా నీవు నీ సేవకులతో మాట్లాడి నీ పరిచయను సజావుగా జరిగించుకున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.